శూన్యంలోంచి కాంట్రవర్సీ తీసేవాళ్ళు మీ ఆర్టీవీ సార్ 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 మొదలే కాంట్రవర్సీ అని మొదలెట్టారు. ఇప్పుడు బేసిక్గా ఒకటి సార్, మీరు డిప్యూటీ స్పీకర్ కదా, అవును. కానీ పబ్లిక్ స్టిల్ మిమ్మల్ని ఇంకా రెబల్ నాయకుడిగానే చూస్తున్నారు. ఎందుకని? అంటే బహుశా మరి గతంలో వచ్చిన 5 సంవత్సరాల్లో వచ్చిన ఇమేజ్ అది కాబట్టి అది మర్చిపోలేకపోతున్నారేమో. అంతేనా అనుకోవాలి. ఒకవేళ నువ్వు అన్నది నిజమైతే, అన్నది నిజమేంటి, రెబల్గా ప్రజలు అనుకుంటున్నది నిజం అయితే 200% అదే కారణం అవ్వాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు పైబడి సో రెబల్గానే ఉండవలసి వచ్చింది కాబట్టి ఆ ముద్ర అలా పడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఎంత సాత్వికంగా ఉన్నా ఆ ముద్ర అలా పడిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే బేసిక్గా స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు కొంత అంటే ఆ నియోజకవర్గానికి పరిమితం అవుతారు. పాలిటిక్స్ కానీ ఇతర విషయాల మీద పెద్ద దృష్టి పెట్టరు. కానీ రఘురామరాజు విషయంలో అది పెట్టకపోతే పబ్లిక్ ఒప్పుకోరా, లేకపోతే మీరు ఆ విధంగా వాళ్ళని డైవర్ట్ చేసి తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు? నేను కూడా అంటే ఇప్పుడు నన్ను అడిగేది రీసెంట్గా మా ఆక్వీడు అన్నీ నేను ఓవరాల్ సబ్జెక్ట్ మాట్లాడుతాను. ఐఎమ్ నాట్ ఆక్వీడ్ సపరేట్ సబ్జెక్ట్, బట్ ఓవరాల్ అది కూడా నా నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి సో ఒక రకంగా అది నా నియోజకవర్గ ఇష్యూ. డెఫినెట్గా అంటే స్పీకర్లో, డిప్యూటీ స్పీకర్లో నియోజకవర్గానికి పరిమితం అవుతారన్నదానికి అక్కడ డెవలప్మెంట్స్ గురించి అది కూడా మా నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి ఆ నియోజకవర్గ పరిధిలోనే చూడాలి, దాన్ని రాష్ట్ర స్థాయిగా చూడకూడదు. కానీ ఒక 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 ఇటీవల కాలంలో ఒక పెద్ద మీ కూటమి ప్రభుత్వంలో ఒక చర్చ మీ మీద పర్టికులర్గా త్రిపులార ఏదైనా మాట్లాడితే ఏమవుతుంది అని ఒక టెన్షన్ అక్కడ మంత్రుల వైపు ఉంది, పార్టీలో 3 పార్టీల్లో కూడా ఉంది. ఎందుకని ఆ టెన్షన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఏమో అది మీ అభిప్రాయం కావచ్చు, కానీ అది నిజం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకుంటుంది, ఏదన్నా ఉంటే నేను అందరూ నాకు క్లోజే, నన్నే అడుగుతారు కదా, వాట్ ఈస్ దిస్ అని నన్నే అడుగుతారు కదా, ఏంటి అని. అందరికీ నాతో చనువు ఉంది, నాకు అందరితో చనువు ఉంది. సో అంచేత సో ఓపెన్ డిస్కషనే ఉంటుంది తప్ప వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించుకొని వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుని ఇదే ఉండదు. సో అభిప్రాయం తప్పు, నా అభిప్రాయం తప్పంటారా? అంటే పబ్లిక్ డిస్కషన్ పార్టీలో మీ గురించి వస్తున్న పబ్లిక్ డిస్కషన్ వేరు. అంటే మంత్రుల్లో అయితే అందరూ మేము రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళమే కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం ఉండదు అంటున్నా. పబ్లిక్ ఎవరైనా మాట్లాడుకుంటే అంటే బేసిక్గా నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, మీ పార్టీలో అంతర్గతంగా ఒక ఎమ్మెల్యే ఏదైనా తొందరపడి ఒక మాట మాట్లాడినా, ఒక చర్య తీసుకున్నా, మీ అధిష్టానం కొంత అక్కడ కంట్రోల్ చేసే పద్ధతో లేకపోతే మాట్లాడే పద్ధతితో ఉంటుంది. కానీ త్రిపులార్ విషయంలో అంత చేసే ధైర్యం ఉందా? అసలు త్రిపులార్ అలాంటి కాంట్రవర్సీలకు వెళ్ళడు కదా. అసలు నేను అలాంటి కాంట్రవర్సీ జోలికే వెళ్ళను. నేను ఏది మాట్లాడినా, మీరు ఒక ఎగ్జాంపుల్ ఏది చెప్పినా సరే అది రాజ్యాంగం లింక్ అయి ఉండి చట్టబద్ధం అయి ఉంటే అది 10 మందికి తెలిసేలాగా నేను మాట్లాడతాను, చెప్పిన సంగతులు ఉన్నాయి తప్ప అదర్వైజ్ నేనేమి మా పార్టీలో వేరే వాళ్ళతోటి కాంట్రవర్సీలు కానీ మిగిలిన నియోజకవర్గాల్లాగా సో అటువంటివన్నీ అసలు ఉండే అవకాశమే లేదు. ఏదన్నా ప్రజలకు ఒక అవేర్నెస్ గురించి చెప్పటం, రాజ్యాంగం దారిది తప్పి ఎవరైనా మాట్లాడితే అది సమంజసం కాదని చెప్పటం తప్ప దానికి పార్టీ చర్యలు తీసుకోవడానికి ఆర్ పార్టీ సంజాషి అడగటానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా ఎక్కువగా జరిగిన గత 2 నెలలుగా జరిగిన చర్చ ఏంటంటే ఓకే ఆక్వీడ్ ఒకటి, దానికే లింక్డ్ ఇంకోటి ఏంటంటే మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయా లేదా అనేది. అది 1950 రాజ్యాంగంలోనే ఉంది, ఆర్టికల్ 341లో క్లియర్గా ఉంది. దానికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మరింత స్పష్టంగా తెలియజేశారు. మొన్న ఆయన కూడా తాటి ఆనంద్ అన్నతను సుప్రీంకోర్టుకి వెళ్తే ఛార్జ్ చంపకాయ కొట్టి మళ్ళీ చాలా స్పష్టంగా ఇచ్చారు. సో దాని గురించే
తప్పుగా అన్వయిస్తూ కొంతమంది కుమారులు మాట్లాడుతూ ఉంటే ఆ కుమారులు చెప్పింది తప్పు. ఎప్పుడో 1950లోనే కాదు, 1936 ఇండియన్ యాక్ట్ బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ సమక్షంలో ఏదైతే పాస్ అయిందో అప్పుడే రిజర్వేషన్లు ఉన్నాయి. అప్పుడు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఫర్ ఇండియన్ క్రిస్టియన్స్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అని చెప్పి బ్రిటిష్ రెజీమ్లోనే చెప్పారు అని అది నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉన్నది చెప్పాను. దానికి పార్టీ క్రమశిక్షణకి ఏమైనా సంబంధం ఉందా? అంటే నేను మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి లేదు, లేదు, తీసుకోవాలని కూడా కాదు. నేను ఆ సబ్జెక్ట్ కాదు అసలుకి. ఇప్పుడు కాంట్రవర్సీ, ఇప్పుడు మీరు ఇటీవల ఒక మాట ఏమంటారు, నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని మాట్లాడేశారు. అంటే వద్దా మీకు దళితుల ఓట్లు వద్దా? వద్దు. అదేంది వద్దంటే ఏంటి? ఇది ఎక్కడ గొడవ? ఆ. ఎందుకు వచ్చిందంటే అది అసలు మీకు వద్దు, మీ పార్టీకి వద్దా? అందుకే నేను స్పష్టంగా చెప్పా, శూన్యంలోంచి కాంట్రవర్సీ తీస్తారు మీ అరే ఆర్టీఐ అరే, వాళ్ళు. నేను అట్లా కాదు కదా, నేను మీరు చెప్పింది- మాట్లాడిందే కదా. అదే నేను చెప్పింది ఉమ్. దళితుల ఓట్లు వద్దా, దళితుల ఓట్లు వద్దా అని ఎలుగెత్తి అడుగుతున్నారు. ఉమ్. అడిగితే నేనేమన్నానంటే, అరే మా పార్టీ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది ఏమిటంటే మతం మారినా కూడా వీరికి ఆ రిజర్వేషన్లు ఇచ్చేయమ్మా పర్వాలేదు అని రికమెండ్ చేశారు. అలాగా మోర్ దాన్ 51% అసెంబ్లీలో ఏమైనా అడిగితే కన్సిడర్ చేసే అవకాశం ఉండొచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్లో అడిగితే పని అవ్వదు. సో నేను చెప్పింది అది అయ్యేదాకా ఉన్నదాన్ని ఫాలో అవ్వాలి కదా. బట్ మా పార్టీ విధాన నిర్ణయం మీకు సపోర్ట్ చేసింది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఉమ్. అది వచ్చేదాకా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి ఉమ్. అని నేను చెప్తున్నా. మీరు ఏం ఓట్లు అక్కర్లేదా అని అడుగుతున్నారు. సో మా పార్టీ మద్దతు ఇచ్చింది. మా పార్టీలో అందరికీ మీరు ఓట్లు వేయండి. నేను అది వచ్చేదాకా ఫాలో అవ్వాల్సిందే అని మాట్లాడుతున్నాను కాబట్టి అది మీకు మారే అవసరం లేదు అది అంటే. మారే వరకు నాకు అవసరం లేదు, మిమ్మల్ని ఓట్లు అడగటం భావ్యం కాదు. భావ్యం కాదు కనుక ఆహా. మీరు నాకు ఓట్లు వేయక్కర్లేదు. నాకున్న 80% హిందువుల ఓట్లు చాలు. నెగ్గాలంటే నాకు 51 ఓట్లే చాలు. సో మీ 20 ఓట్లు 100కి అంటే 20% ఓట్లు ఒకవేళ మీరు కోపగించుకుని రాజ్యాంగం గురించి నేను మాట్లాడటమే నేరం అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యి మా ఓట్లు అక్కర్లేదా అని చెప్పి మీరు అలకబోనితే సర్లేవే అక్కర్లేదని చెప్పి నేను వాళ్ళ కోరికను నేను మన్నిస్తే వద్దా వద్దా అని మీరు కూడా అడిగితే ఎలా? అంటే మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. అంటే నేను కేవలం హిందూ ఓట్ల మీదనే ఈసారి కూడా గెలుస్తాను అని. మెంటల్గా ప్రిపేర్ అవ్వటం కాదు, వాళ్ళు నన్ను వద్దా అని చాలా స్పష్టంగా బల్లగుద్దినట్టు అడిగారు. మీరు వద్దని చెప్పేశారు కదా. అడగటం సమంజసం కాదు గనక ఉం. వద్దు అని చెప్పా. మళ్ళీ దీనికి మీ పార్టీకి సంబంధం అని మీరు అంటున్నారు కాబట్టి అది కూడా నేను ముందే ఊహించి చెప్పా. మా పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది కనుక మా పార్టీ మీ క్షేమం కోరుకుంటుంది కనుక ఖచ్చితంగా మా పార్టీ క్షేమం కూడా మీరు కోరుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కనుక సో మైనస్ నేను మీరు చక్కగా క్షేమంగా మీ క్షేమం కోరుకునే వారి క్షేమం కోరుకోవటం మీ బాధ్యత. అందాక మీరు ఇది మాట్లాడకూడదు అని చెప్పి నేను అన్నాను కాబట్టి అందాక నాకు ఓట్లు వేయొద్దు అని చెప్పి నేను కూడా సవినయంగా తెలియజేశాను.